పశ్చిమాసియాలో రగులుతోన్న యుద్ధ జ్వాలలు ఇప్పుడప్పుడే ఆరేలా కనిపించడం లేదు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అగ్రనేత అలీ లారిజానీ బలవ్వడంతో ఈ పోరు పతాక స్థాయికి చేరుకుంది. ఈ దాడులకు ప్రతీకారంగా నిషేధిత క్లస్టర్ బాంబులతో గల్ఫ్ దేశాల చమురు కేంద్రాలపై క్షిపణులతో ఇరాన్ భీకర దాడులు చేసింది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికాలో వింత పరిస్థితి నెలకొంది. ఇరాన్ అణు కార్యక్రమం ఓ క్యాన్సర్ అని, దాన్ని తుడిచిపెట్టాల్సిందే అంటూ డొనాల్డ్ ట్రంప్ గర్జిస్తున్నాడు. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ మాత్రం అందుకు భిన్నమైన నివేదికను అందించారు. అసలు అమెరికా అధ్యక్షుడి వ్యూహం ఏంటి? ఇరాన్ అణు కేంద్రాలపై దాడుల వెనక ఆంతర్యం ఏంటి? పశ్చిమాసియా యుద్ధంలో అసలు చిక్కుముడులేంటి? లెట్స్ వాచ్. ఇరాన్ యుద్ధాన్ని డొనాల్డ్ ట్రంప్ ముగిస్తాడా? అమెరికా దాడులను ఎందుకు పెంచుతోంది? పై అమెరికాకు ఏమాత్రం క్లారిటీ లేదా? పశ్చిమాసియా యుద్ధం మొదలై 3 వారాలు గడిచిపోయింది. ఇరాన్కు ఎదురు దెబ్బలు పెరుగుతున్నాయి. తాజాగా ఆ దేశ భద్రతా విభాగం అధిపతి అలీ లారిజానీ మరణించారు. 2 రోజుల క్రితమే లారిజానీని హతమార్చినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. తాజాగా ఆ మరణాన్ని ధృవీకరించింది. లారిజానీ ఇరాన్కు అత్యంత కీలకమైన వ్యక్తి. ఒక రకంగా ఆయనే ఇరాన్ అనాధికారిక అధినేతగా చెప్పవచ్చు. అయితే ఆయన మరణం ఇరాన్ను కృంగదీయకపోగా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం మరింత ముదరడానికి కారణమైంది. ఇజ్రాయెల్ నగరాలపై ప్రతీకార దాడులను మొదలు పెట్టినట్టు ఇరాన్ ప్రకటించింది. తాజాగా క్లస్టర్ బాంబులతో ఇజ్రాయెల్పై తెహరాన్ విరుచుకుపడింది. పేరుకు తగ్గట్టుగా ఇవి ఒకే క్షిపణిలా కాకుండా గాలిలోనే అనేక చిన్న చిన్న బాంబులుగా విడిపోతాయి. టెల్ అవీవ్ నగరంపై ఈ క్లస్టర్ బాంబులతో ఇరాన్ దాడి చేసింది. కొన్ని బాంబులు కార్లు, భవనాలను ధ్వంసం చేశాయి. విషయమేమిటంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం క్లస్టర్ బాంబులపై నిషేధం ఉంది. అయినప్పటికీ ఇజ్రాయెల్పై ఇరాన్ వాటిని ప్రయోగించింది. ఈ చిన్న బాంబులు శత్రువుల ప్రాంతాల్లో భారీ నష్టాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేయగలవు. వాస్తవానికి అంతర్జాతీయ చట్టాల గురించి ఎవరూ ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. వాస్తవానికి క్లస్టర్ మందుగుండు సామాగ్రిని ఉక్రెయిన్కు అమెరికా విక్రయించింది. ఇప్పుడు అలాంటివే ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రయోగించింది. ఇజ్రాయెల్పై హిజ్బుల్లా, ఇరాన్ సమన్వయంతో దాడులు చేస్తున్నాయి. నిత్యం వందల రాకెట్లతో ఇజ్రాయెల్పై హిజ్బుల్లా దాడులు చేస్తోంది. ఇరాన్ మిస్సైళ్లు ఇజ్రాయెల్కు చేరుకుంటున్న సమయంలోనే హిజ్బుల్లా కూడా రాకెట్లతో యాక్షన్లోకి దిగుతోంది. ఈ సమన్వయ దాడుల వెనుక ఉద్దేశం ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ను ధ్వంసం చేయడమే. ఈ విషయం ఇజ్రాయెల్కి కూడా తెలుసు. అందుకే లెబనాన్లో ఇజ్రాయెల్ తమ యుద్ధ చర్యలను విస్తృతం చేసింది. లెబనాన్ సరిహద్దుల్లోకి ఇప్పటికే ఇజ్రాయెల్ భారీగా సైన్యాన్ని, ట్యాంకులను మోహరించింది. దక్షిణ లెబనాన్లోని పలు ప్రాంతాలను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంటోంది. మరోవైపు లెబనాన్ గగనతలంలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం మాత్రం ఆగడం లేదు. లెబనాన్ రాజధాని బీరూట్ నడిబొడ్డులోని ఓ బిల్డింగ్ ను ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. అది కూడా ఎలాంటి వార్నింగ్స్ లేకుండా ఈ దాడి చేసింది. దీంతో ఆ బిల్డింగ్ క్షణాల్లో కుప్పకూలింది. లెబనాన్పై ఇజ్రాయెల్ అత్యంత భీకరమైన దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 900 మంది మరణించారు. వారిలో 111 మంది చిన్నారులు ఉన్నారు. దక్షిణ లెబనాన్ను అక్కడి ప్రజలు ఖాళీ చేయాల్సిందిగా ఇజ్రాయెల్ ఆదేశించింది. అక్కడ ఒక బఫర్ జోన్ను ఏర్పాటు చేయడమే ఇజ్రాయెల్ లక్ష్యం. ఇక గల్ఫ్ ప్రాంతాన్ని చూస్తే మరిన్ని క్షిపణులు దాడులను అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. యుఏఈపై 13 బాలిస్టిక్ మిసైళ్లతో ఇరాన్ దాడి చేసింది. ఖతార్, సౌదీ, కువైట్లోని క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడికి దిగింది. ఇరాకీ నగరం ఎయిర్ బిల్లు పైన ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. మరోవైపు ఇరాన్పై కూడా దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం దాడులు కొత్త లక్ష్యాలకు చేరుకున్నాయి. ఇరాన్కు చెందిన గ్యాస్, చమురు నిల్వలు, అగ్రశ్రేణి నాయకులు, చివరికి అణు కేంద్రాలను అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్నాయి. ఇరాన్లోని బుషేహారు అణు ప్లాంట్ సమీపంలో క్షిపణి దాడి జరిగింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ ఈ దాడి మాత్రం ఆందోళన కలిగించే విషయం. అందుకు కారణం బుషేహారు ప్లాంట్ గల్ఫ్ తీరంలో ఉండడమే. దీనిని రష్యా అధికారులు మెయింటైన్ చేస్తున్నారు. రష్యా నుంచి వచ్చే యురేనియంను ఇక్కడ ఉపయోగిస్తారు. ఇటువంటి దాడులు వరుసగా జరిగితే అది తీవ్రమైన ఆందోళనకు దారితీస్తుంది. ఇంధన వనరులపై జరుగుతున్న దాడుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
గల్ఫ్లోని సౌదీ పార్స్ అనే భారీ ఇంధన క్షేత్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తుందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయువు క్షేత్రం. ఇరాన్, ఖతార్ దేశాలు దీన్ని నిర్వహిస్తున్నాయి. సౌత్ పార్స్లో నిత్యం 73 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోంది. అందుకే ఈ దాడి ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటి వరకు ఇరాన్కు చెందిన ప్రధాన ఇంధన కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయలేదు. అందుకు కారణం చమురు గ్యాస్ ధరలను అదుపులో ఉండడమే. ఒకవేళ ఇరాన్ చమురు కేంద్రాలను టార్గెట్ చేస్తే మాత్రం 2 రకాల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మొదటి పరిణామం యుద్ధం తీవ్రతరం అవుతుంది. రెండో పరిణామం ఇంధన ధరలు మరింతగా పెరుగుతాయి. మరోవైపు తమ ఇంధన స్థావరాలపై దాడులు చేస్తే ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలపై అటాక్స్ తప్పవని ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇరాన్ ఆదేశాలు జారీ చేసింది. వాటిలో ముఖ్యంగా సౌదీ అరేబియాకు చెందిన సంబ్రే రిఫైనరీ, జుబైలు పెట్రోకెమికల్ కాంప్లెక్సు, యుఏఈలోని ఆల్ స్నెహు గ్యాస్ ఫీల్డ్, ఖతార్లోని మసైదు పెట్రోకెమికల్స్ కాంప్లెక్సు, రాస్ లఫాను రిఫైనరీ ఉన్నాయి. ఈ 5 దాడులు తప్పవని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇదొక పద్మవ్యూహంలా మారింది. ఇంధన సంక్షోభం ముదరడంతో ట్రంప్కు కష్టాలు తెచ్చిపెడుతుంది. అదే సమయంలో ఈ యుద్ధం ఒక పరిమితమైన చర్యగా మాత్రమే ప్రపంచానికి కనిపించాలని ట్రంప్ కోరుకుంటున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్కు 2 ప్రయోజనాలు కావాలన్నమాట. ఇరాన్ అణు కార్యక్రమం క్యాన్సర్ లాంటి వారని, దాన్ని తుడిచిపెట్టాల్సిందేనని ట్రంప్ చెబుతున్నాడు. ఈ క్యాన్సర్ నిర్మూలనకే ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చిందని వైట్ హౌస్ బాస్ చెప్పుకొచ్చారు. తాము జరిపిన దాడులతో ఇరాన్ అణు కార్యక్రమానికి కలిగిన నష్టాన్ని మళ్లీ పూడ్చుకోవడానికి 10 ఏళ్లు పడుతోందన్నాడు. కానీ యుద్ధంలో వెనక్కి తగ్గేది లేదన్నాడు. త్వరలోనే అక్కడి నుంచి నిష్క్రమిస్తామన్నారు. యుద్ధంలో పశ్చిమాసియా దేశాల నుంచి గొప్ప మద్దతు లభించిందని ట్రంప్ వెల్లడించాడు. అయితే డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అయోమయంగా ఉన్నాయి. ఇరాన్ సైన్యం నిర్వీర్యమైందని ట్రంప్ చెబుతున్నాడు. ఇరాన్ సైన్యం కోలుకోవడానికి 10 ఏళ్లు పడుతుందని ట్రంప్ చెప్పడం బాగుంది. అలాగే యుద్ధాన్ని ముగిస్తామని ట్రంప్ సంకేతాలు ఇచ్చాడు. మరి దాడులను ఎందుకు అమెరికా తీవ్రతరం చేస్తోంది? ఇరాన్ అగ్రశ్రేణి నాయకులను, అణు కేంద్రాలను, గ్యాస్ నిల్వలను ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి అన్న ప్రశ్నలపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. ఈ యుద్ధంలో ట్రంప్ ఎలాంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నాడో అసలు అర్థం కావడం లేదు. మరోవైపు ఈ యుద్ధాన్ని చిన్నపాటి చర్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రంప్ 2 వైపులా ప్రయోజనాలు పొందాలని కోరుకుంటున్నాడు. అయితే అదే సమయంలో సొంత ఇంటెలిజెన్స్ వర్గాలే ట్రంప్ వాదనలను తప్పుపడతాయి. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పునర్నిర్మిస్తోందని ట్రంప్ చెబుతున్నాడు. కానీ తాజాగా అమెరికా కాంగ్రెస్ కు ట్రంప్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబార్డ్ అందుకు పూర్తిగా విరుద్ధమైన సమాచారాన్ని అందించారు. ఇరాన్ తన యురేనియం శుద్ధి సామర్థ్యాన్ని పునర్నిర్మించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని తులసి గబార్డ్ తన లిఖితపూర్వక నివేదికలో పేర్కొన్నారు. కానీ ఆమె ప్రత్యక్షంగా ప్రసంగించేటప్పుడు మాత్రం ఆ భాగాన్ని కావాలనే వదిలేశారు. తులసి సమర్పించిన నివేదికలో 6వ పేజీలోని చివరి పేరాను మార్క్ వార్నర్ అనే సెనేటర్ ప్రశ్నించాడు. అందులో ఇరాన్ అణు కార్యక్రమాన్ని తుడిచిపెట్టినట్టు రాసిన విషయాన్ని హైలైట్ చేశాడు. అణు కార్యక్రమాలను పునరుద్ధరించే ప్రయత్నాలను ఇరాన్ చేయడం లేదన్న అవకాశాన్ని సెనేటర్ వార్నర్ ప్రస్తావించారు. ప్రసంగంలో తులసి ఆ పేరాను ఎందుకు వదిలేశారని సెనేటర్ ప్రశ్నించారు. 2 వారాల క్రితం అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను సమర్థించడానికా అని నిలదీశారు. కానీ ఈ వ్యాఖ్యలను గబార్డ్ సమర్థించుకున్నారు. తనకు కేటాయించిన సమయం అయిపోతుందనే ఉద్దేశంతో కొన్ని భాగాలను దాటవేసినట్టు ఆమె తెలిపారు. అధ్యక్షుడి వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉన్న భాగాలను కావాలని వదిలేసినట్టు ఆమెపై సభ్యులు ఎదురుదాడి చేశారు. ఇది ఒక రకంగా ట్రంప్ను ఇబ్బందిలోకి నెట్టింది. అటు ప్రజలు కూడా ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇటు ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా యుద్ధానికి ప్రతికూలంగా వస్తున్నాయి. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కేవలం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే. ఆయన ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేయాలని అనుకుంటున్నారా? లేక ఈ వివాదం నుంచి గౌరవప్రదంగా బయటపడే మార్గాన్ని వెతుక్కుంటారా అన్నది కాలమే నిర్ణయించాలి.